ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम 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 शांति। గుడ్ మార్నింగ్. ఈరోజు సద్గురు వారాన్ని శుభాకాంక్ష అందరికీ. ఈరోజు మరి బాబా చెప్తారు, మన శ్రేష్ఠ స్వమాన పూర్వజ్ మరి పూజ్య స్మృతిలో ఉండి
అసంభవాని మాటను కూడా సంభవం చేసేవాళ్ళు విశేష ఆత్మలు అయినారు. అట్లా అని స్వమాన ఇస్తారు బాబా. अपनी श्रेष्ठ स्वमान के फुकुर में रहकर असंभव को संभव करने वाली बेफिकर बादशाह बन. ఇది వాణి, రివైజ్ వాణి 31/10/2007. तो आज बाप दादा अपनी चारों ओर के श्रेष्ठ स्वमानधारी विशेष बच्चों को देख रहे हैं. हर एक बच्चे के स्वमान इतना विशेष है जो विश्व में कोई भी आत्मा का नहीं है. ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉండే శ్రేష్ఠ స్వమానధారి బిడ్డల్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డ బాబా బిడ్డ ఎంత స్వమానధారి అంటే ఎంత విశేష స్వమాన బాబా ఇచ్చినారు. ఈ మొత్తం విశ్వంలో ఎవరు కూడా ఇట్లా ఆత్మలు లేదు. ఇంత బాగా మంచి స్వమానధారి, విశేష స్వమానధారి. మన విశేష స్వమానం ఏమి? आप सभी विश्व की आत्माओं के पूर्वज भी हो और पूज्य भी हो. ఇది చాలా విశేష స్వమానం. మొత్తం వృక్షంలో చూడండి, మనమే బాబా బిడ్డలు ఆదిలో ఉన్నాం అంటే పూర్వజ ఆత్మలు అని అర్థం. అందరికంటే పెద్దవాళ్ళు మన పూర్వజ్, మరి పూజ్య ఆత్మలైన. ఇట్లా అని స్వమానంలో సదా నిరంతరంగా ఉండాలి. सारी वृक्ष के सारी सृष्टि के वृक्ष की जड़ में आप आधार मूर्त हो. सारी विश्व के पूज्य पहली रचना हो. बाप दादा हर एक बच्चे की विशेषता को देख खुश होते हैं. అంటే బాబా చెప్తారు, ఈ మొత్తం వృక్షంలోనే చూడండి, ఈ సృష్టి రచనలో ఆది ఆత్మ మనమే. భగవాన్ వచ్చి మన దేవతగా చేస్తున్నారు. సో ఈ కల్పవృక్షాన్ని ఆధార మూర్తే మనం. సార వృక్షానికి పూర్వజ్ ఆత్మలు, ఈ విశ్వంలోనే పూర్వజ్ ఆత్మలు. బాప్ దాదా ప్రతి ఒక్క ఆత్మది విశేషతని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. అంటే బాబా బిడ్డల్లోనే ఎంత విశేషతలు ఉంది. చిన్న పిల్లలైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, మాతలైనా సరే, ప్రవృత్తిలో ఉండే వాళ్ళైనా సరే, యువ అయినా సరే, కుమారీలైనా సరే, ప్రతి ఒక్కరిది సపరేట్గా వేరే వేరే విశేషత వాళ్ళది. సో ఇప్పుడంతా ఎంత పెద్ద సైన్స్ వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం ప్రపంచంలోని సైన్స్ వాళ్ళనే పెద్దగా అనుకున్నారు. వాళ్ళు ప్రకృతిని జయించినారు అట్లా అని. సో ఈ ప్రపంచానికి లెక్కలో సైన్స్ వాళ్ళు ప్రకృతిని జయించినట్టుగా లెక్క. వాళ్ళు చంద్రమండలం వరకు పోదారు, మరి కింద సముద్రంలో ఎంత కింద పోదారు. అయినా కూడా ఎవరు ఇదంతా చేసేది? ఆత్మని కదా. ఇంత చిన్న ఆత్మ, జ్యోతి బిందు ఆత్మ. అయితే కూడా వాళ్ళు దానికి అనుకోలేకుండా పోయినారు. ఇంత అన్ని చేస్తారు, చంద్రమండలం వరకు పోదారు, కింద సముద్రంలోకి పోదారు, ఎక్కడెక్కడ పోదారు. అయినా కూడా నేను ఒక ఆత్మ, చిన్న జ్యోతి బిందు ఆత్మ, దాని పరిచయం వాళ్ళకు లేదు. ఇదే వాస్తవంగా చాలా ముఖ్యం. ఈ పరిచయం నేను ఎవరు అనేది వాళ్ళకందరికీ లేదు. ఇక్కడ బాబా బిడ్డలకు చిన్న పిల్ల అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ముసలి వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరికి ఈ మొదటి మాట పరిచయం ఉందా లేదా? ఈ విషయం తెలుసుకోకుండా ఎన్నో విషయాలు తెలుసుకుంటే ఏమీ లాభం లేదు. అందుకే బాబా చెప్తారు, ఇక్కడ వచ్చే చిన్న బిడ్డ కానీ తెలుసు వాళ్ళకు నేను ఒక ఆత్మ, జ్యోతి బిందు, బ్రుకుటి మధ్యలో ఉన్నాను అట్లా అని. ఈ ఒక పాయింట్ని ఎవరెవరు తెలుసుకున్నారు, నిజంగా వాళ్ళే మహాన్ ఆత్మలు, జ్ఞానిని అర్థం. చాలా పలక్గా చెప్తారు, నేను ఒక ఆత్మ, జ్యోతి బిందు అట్లా అని చిన్నపిల్లల్ని అడిగితే కూడా. ఇది ఎంత మహాన్! ఈ ప్రపంచంలో ఎంత పెద్దవాళ్ళైనా ఉన్నారు, అయితే వాళ్ళకి ఇది తెలీదు.
సో బ్రాహ్మణ ఆత్మలో మాతలు కానీ పిల్లలు కానీ అందరూ ఇది తెలుసుకున్నారు. మరి చెప్తారు, నా తండ్రి పరంపిత పరమాత్మ, నేను పరమాత్మని ప్రాప్తి చేసుకున్నాను అట్లా అని కూడా చాలా నషాతో చెప్తారు. అంటే ఊరిగా తెలుసుకున్నాను కాదు, పొందినాను, అనుభవం చేసినాను అని కూడా చెప్తారు. ఎంత పెద్ద మహాత్మాలు ఇక్కడ అందరూ బాబా బిడ్డలు. వేరే లౌకికలో ఉండే మహాత్మాలు కూడా పరమాత్మ ఎవరునే తెలియదు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అందరూ కూడా తెలుసుకున్నారు. పరమాత్మ పరిచయం ఎంత యథార్థంగా ఉంది. పరమాత్మని ప్రాప్తి చేసుకునేది లౌకికుల మహానాత్మలకు వాళ్ళందరికీ చాలా కష్టం. అయితే ఇక్కడ పరమాత్మను ప్రాప్తి చేసుకునేది మీకు ఎంత ఈజీ. ప్రవృత్తిలో ఉండి కూడా ఛాలెంజ్ చేస్తారు మీరు. అంటే ఫ్యామిలీలో ఉండి కూడా పరమాత్మని ప్రాప్తి చేసుకునేది ఎంత పెద్ద విశేషత. మరి ఫ్యామిలీలో ఉండి కూడా స్త్రీ పురుష్ చేరి ఉండి కూడా ఈ పవిత్రతని ఫాలో చేస్తారు. ఇది ఇంకా చాలా పెద్ద మాట. ఎందుకంటే ఇద్దరు మధ్యలో తండ్రి ఉన్నారు. తండ్రి ఉండే దానివల్ల పవిత్రతని ఫాలో చేసేది చాలా ఈజీ. లౌకికంలో భక్తి మార్గంలో పెద్ద పెద్ద సన్యాసులు ఉన్నారు, ఎంత పెద్ద మహామండలేశ్వరు ఉన్నారు. అయినా వాళ్ళు ఈ పవిత్రతని ఫాలో చేసేది చాలా కష్టం అనుకొని ఫ్యామిలీని వదిలేసి పోయినారు. మీరు మరి ఇద్దరు చేరి ఉండి కూడా ఎంత సహజంగా పవిత్రతని ఫాలో చేస్తారు. సో చెప్తారు, పవిత్రత మా స్వధర్మం అట్లా అని. వాస్తవంగా మన స్వధర్మం అది. ఆ స్వధర్మంలో ఉండేది మనకేం కష్టం లేదు. పరధర్మాన్ని అడాప్ట్ చేసేది చాలా కష్టం మనకు. స్వధర్మంలో ఉండేది ఎంత ఈజీ. సో పవిత్రత మన స్వధర్మం, మన ధర్మం అది. మనుషులు చెప్తారు ఇది చాలా కష్టం అంటే కష్టం, నేను ఫ్యామిలీలో ఉండి ఎట్లా ఫాలో చేసేది. కానీ కాదు చెప్తారు, నిప్పు మరి ఎండిపోయిన గడ్డి చేరి పెడితే నిప్పు అంటుకుంటుందా లేదా? అది రెండు చేరి పెట్టేది సాధ్యమే లేదు అని చెప్తారు. అయితే ఇక్కడ మరి స్త్రీ పురుషు ఇద్దరు చేరి ఉంటే కూడా ఇది ఏం పెద్ద మాట లేదు, కష్టంగా లేదు. ఎందుకంటే మధ్యలో శివబాబా ఉన్నారు, జ్ఞాన కత్తి మధ్యలో ఉంది. చాలా సహజమంటే సహజమే. ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే బాబా ఒక పాట నేర్పించినారు, ఒక గీత్ పాట. కితనే से सेठ स्वामी हैं लेकिन एक अलफ को नहीं जाना है. ఎంతమంది సేట్లు ఉన్నారు, ఎంతమంది స్వామీజీలు ఉన్నారు, అయితే ఒకరు కూడా ఆ అల్లాని గురించి తెలుసుకోలేదు. कितनी छोटी सी बिंदी आत्मा को नहीं जानते, लेकिन आप सभी बच्चों ने जान लिया और पा लिया है. పెద్ద పెద్ద మహామండలేశ్వర్లు, స్వామిలు, సేట్లు, బిజినెస్ వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, సైన్స్ వాళ్ళు, ఆ చిన్న సూక్ష్మాతి సూక్ష్మ బిందు ఏమీనే తెలియలేదు ఆత్మ. మనం ఇక్కడ ఆత్మను తెలుసుకొని ప్రాప్తి చేసుకొని అనుభవం చేస్తూ ఉంటాం. ఎంత నిశ్చయంతో నషాతో మనం చెప్తాం. ఏది అసంభవమో ప్రపంచానికి అది మా కోసం చాలా సంభవం. అట్లానే అసంభవం మాట సంభవం అయిపోతుంది. సో బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డని చూస్తున్నారు. విజయ్ ఆత్మ, విజయ్ రతన్ చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక అడుగు పెట్టినారు ధైర్యంగా ఒక అడుగు పెట్టిన దానివల్ల బాప్ దాదా దగ్గర ఉండి సంయోగం పూర్తిగా ప్రాప్తి అయింది. అందువల్ల ఏది అసంభవమో అది అంతా కూడా సంభవం అయిపోతుంది మీకు. ఏంటంటే ధైర్యంగా ఒక అడుగు ముందు పెట్టినారు. అందుకే ఏది ప్రపంచానికి సాధ్యం లేదు, అది మనకు చాలా ఈజీగానే ఉంది, సాధ్యమైంది, సంభవమైంది. నషాతోనే మనం చెప్తాం. డైరెక్ట్ పరమాత్మ బిడ్డలైన మనం
ఈ నష కారణం నుంచి నిశ్చయం కూడా ఉంది మనకి. నిశ్చయంగా నషతో మాయను ఇంత ఈజీగా మనం ఎదిరించేస్తాం. మాయా జీత అయ్యేది మన కోసం ఏ పెద్ద కష్టం ఆటలేదు. ఎట్లా మాయ వచ్చినా మనం జయించేస్తాం. బిడ్డ అయిపోయినామంటే సహజంగానే రక్షణ అయిపోయింది. బచ్చా బన్నా అర్థాత్ సహజీ బచ్ జానా అంటే బచ్చా బన్నా అంటే పరమాత్మ బిడ్డ అయ్యేది. అంటే సహజంగానే బచ్ జానా అంటే రక్షణ అయిపోయినాం. మాయ ప్రపంచం నుంచి, విఘ్నాల నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి కూడా మనకు రక్షణ అయిపోయింది. ఏంటంటే స్వయం పరమాత్మ బిడ్డ అయిపోయిన మనం. సో ఇంత శ్రేష్టమైన స్వమానం ఉందా మీకు? ఈ స్వమానంలో ఉన్నారా లేదా? ఎంత శ్రేష్ట స్వమానం! చాలా సహజంగా సర్వప్రాప్తి చేసుకునే దానికోసం నేను పరమాత్మ బిడ్డ, పూజ్య ఆత్మ, పూర్వజాత్మ అట్లా అని స్వమానం. మన సైలెన్స్ శక్తి ఆధారంలో పరివర్తన కార్యం కూడా మనకు ఈజీగా అయిపోయింది. क्योंकि आप साइलेंस की शक्ति द्वारा परिवर्तन शक्ति को कार्य में लगाया है. సైలెన్స్ పవర్ ఆత్మకు పరమాత్మ పైన ఎంత ప్రీతి ప్రాప్తి అయిపోయింది. దానివల్ల ప్రీతి, ఆ ప్రీతి సైలెన్స్ పవర్, దాని ఆధారంలో స్వయంనే పరివర్తన చేసుకునే కార్యం కూడా చాలా ఈజీగా అయిపోయింది. నెగటివ్నే పాజిటివ్లో పరివర్తన చేసేస్తాం. ఎంతైనా మాయ ఎట్లయినా రాని, మాయా సమస్యని తీసుకురాని, అయితే మన జీవనాన్ని పరివర్తన శక్తి ఆధారంలో, ఆ సైలెన్స్ శక్తి ఆధారంలో సమస్యల్ని సమాధానం చేసే శక్తి మనకు వచ్చేసింది. అందువల్ల సమాధాన స్వరూప్ కూడా ఈజీగా అయిపోయినాం. మనం కారణాలను నివారణ చేసేస్తాం. కారణాలు ఇప్పుడు ఏ విషయంలో మనం చెప్పం. ఎందుకంటే కారణాలు చెబుతూ ఉంటే అది మాయా అని అర్థం. దాని నివారణ స్వరూపేమి? ప్రతి ఒక్క విషయానికి కూడా శివబాబా జ్ఞానం ఇచ్చినారు, ఎట్లా నివారణ చేసేది ఎట్లా అని. సో ఆ నివారణ స్వరూప అయిన దానివల్ల మనకు అన్నీ ఈజీ. ఎంత పెద్ద శక్తి ఇది! कारण निवारण చేసే ఇది कारण को निवारण के रूप में बदल देते. इतनी ताकत है. कोर्स भी कराते, नेगेटिव को पॉजिटिव में भी परिवर्तन करते. ये विधि भी सीखा है. ये परिवर्तन शक्ति बाप द्वारा वर्षे में मिला. మనకు ఈ పరివర్తన శక్తి అనేది తండ్రి దగ్గర ఉండి ఆస్తి రూపంలో దొరికింది. శివబాబా దగ్గర ఉండే ప్రతి శక్తి కూడా నా భుజం లాగా, ఎట్లా సహయోగ శక్తి, అష్టభుజాలు చూపిస్తారు. అష్టభుజాలు అంటే అష్టశక్తులు. ఆ అష్టభుజాలు కూడా నాదే కదా భుజాలు. సహన శక్తి కానీ, పరివర్తన శక్తి కానీ, పరిశీలన శక్తి కానీ, సర్వశక్తులు కూడా నా భుజాలు. ఒక శక్తి మాత్రమే లేదు, సర్వశక్తులు. సర్వశక్తులు బాబా మనకు ఆస్తి రూపంలో ఇచ్చినారు. అందువల్ల సదా ఇదే స్వమాన స్మృతిలో ఉండాలి. నేను మాస్టర్ సర్వశక్తివాన్. అన్ని శక్తులు నా భుజాలు. అన్ని శక్తి ఆధారంలో నేను పని చేయించుకుంటాను. అందుకే బాబా రోజు చెప్తారు, రోజు మురళి వింటున్నారా లేదా? మురళిలో వచ్చే రోజు పాయింట్స్ బాబా ఏమేమి చెప్తారో విచారం చేయాలా. ఇంకొకటి ముఖ్య మాట బాబా చెప్తారు, బాప్ దాదా బాప్కు యాద్ కరో और వర్షే కో యాద్ కరో. తండ్రి తలంపు చేయండి, ఆస్తి తలంపు చేయండి అట్లా అని. ఈ సర్వశక్తులు కూడా మన ఆస్తి. ఇప్పుడు సర్వశక్తులు ఒక ఆస్తిని మనం ప్రయోగం చేస్తూ ఉండాలి. సహన శక్తి కానీ, పరిశీలన శక్తి, సహయోగ శక్తి, సమానికి శక్తి, ప్రతి శక్తిని కూడా మనం కార్యంలో యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ శక్తిలే ఇప్పుడు మనకు ఆస్తి. దీని ఆధారంలోనే సత్యుగాని ఆస్తి దొరుకుతుంది. तो बाप की याद ही सहज क्यों आती है?
क्योंकि वर्षे की प्राप्ति है. తండ్రి తలంపు కూడా మనకు ఎంత ఈజీ, ఎందుకంటే తండ్రి ఆస్తి ఇస్తారు. ఎవరి దగ్గర ఉండి ఆస్తి దొరుకుతుందో వాళ్ళ తలంపు చేసేది కూడా ఎంత ఈజీ. ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఇక్కడ ఆత్మిక నష్టాలు ఉండి చెప్తారు. మనస్ఫూర్తిగా ప్రీతిగా పాట పాడుతారు. నాకు ఏం కావాలనో అదంతా ప్రాప్తి అయిపోయింది అట్లా అని. అందరూ మనసులో ఈ పాట ఆటోమేటికలీ వస్తూ ఉందా లేదా? ఎంత నషాతో మనం ఈ పాట పాడదాం. నేను నా ఆత్మకు కావలసిందంతా తండ్రి దగ్గర ఉండి ప్రాప్తి చేసుకున్నాను, నాకు ప్రాప్తి అయిపోయింది అట్లా అని నిశ్చింతంగా చెప్తాం. మరి నిశ్చయంతో చెప్తాం. నిశ్చయంతో చెప్పే కారించి మనకి ఏ ప్రకారమైన చింత లేదు. నిశ్చింత్ మహారాజా, పోయినసారి వాణిలో విన్నారా లేదా? నిశ్చింత్ మహారాజా అయిపోయింది. ఎందుకంటే తండ్రి మనకు ఆస్తి రూపంలో అన్నీ ఇచ్చింది. దానివల్ల మనకు కావలసిందంతా దొరికిన తర్వాత ఇంకా ఏ మాటలో చింత ఉంది? దేంట్లో చింత లేదు. ఒకవేళ ఏదైనా ఒక రకమైన సంకల్పం వస్తే, మాటలు సంపర్కలో చింత ఉంటే నష లేదు అని అర్థం. చింత ఎందుకు ఉంది? కొందరికి కొన్ని విషయాల్లో చింత వచ్చేస్తుంది. ఆ చింత ఎందుకంటే బాబా పైన నిశ్చయం, మరి నష లేదు. ప్రాప్తిది నష లేదు. ప్రాప్తిది నష ఉంటే చింతనే ఉండదు. బాబ్దాదా చెప్తారు, మీరు నిశ్చింత్ మహారాజా అయినారు. ఇక్కడ ఆ ప్రాప్తిది నషాలో ఉండండి సదా. సర్వశక్తుల యొక్క ప్రాప్తి, సర్వ అంటే సర్వ దాంట్లో వచ్చేస్తుంది. స్థూలం కానీ సూక్ష్మం కానీ అన్ని ప్రకారమైన శక్తి అన్నీ మనకు దొరికినప్పుడు చింత ఎందుకు? ఇంకా బేఫికర్ భాష అయినారా? బాగా చెప్తారు, చేయొద్దండి ఎవరెవరు బేఫికర్ భాష అయినారు. బేఫికర్ అంటే చింత లేని మహారాజా. మరి అప్పుడప్పుడు చింత వచ్చేవాళ్ళు చేయొద్దండి. ఎందుకు అప్పుడప్పుడు కూడా చింత రావాలి? ఏదో ఒకటి ప్రాప్తి కాలేదు అని అర్థం. ఏదో ఒకటి మనలో తక్కువ ఉంటే, ఏదో ఒక గుణం కానీ, ఏదో ఒక శక్తి కానీ, ఏదో ఒక జ్ఞానాన్ని పాయింట్స్ని ప్రాక్టికలీ తీసుకురాలేదంటే మనకు చింత ఉంటుంది. అర్థమైందా? చింతకు కారణం ఏదో ఒక శక్తి లేదు అని అర్థం. లేదంటే ఏదో ఒక జ్ఞానాన్ని పాయింట్ తెలియలేదు అని అర్థం. లేదంటే ఏమో ఒక గుణం లేదు జీవనంలో, అందుకే చింత ఉంది. తో బాబ్దాదా చెప్తారు, చింత ఏదైనా ఒక ప్రకారమైన బరువుకు కారణం ఏమి? ఆ బరువు అంతా నాకు ఇచ్చేయండి అని చెప్తారు. స్వయం బాబా సాగర్ చెప్తారు, ఆ బరువు అంతా నేను చూసుకుంటాను, నా లోపల సమాయించేయండి, మీరు చింత చేయకుండా ఉండండి అని చెప్తారు. బాబ్దాదా ఒక్కొక్కసారి బిడ్డలను చూస్తే నవ్వుతారు. ఒక్కొక్కసారి బిడ్డలకు ఏదో ఒక మాటలో చింత వచ్చేస్తుంది. అయ్యో ఇప్పుడు ఎట్లా చేసేది, ఏం చేసేది? పానాతా సో పాలియా బాకీ క్యా రహా, ఆ పాట మర్చిపోతారు. దానికి బదులుగా అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇట్లా ఉంది అట్లా ఉంది అట్లా అని ఒక పాట వచ్చేస్తుంది. సో బాబ్దాదా ఇది వింటే బాబా కూడా దయ వస్తుంది. బాబ్దాదా చూస్తారు బిడ్డలు, హే మీటే బచ్చే లాడ్లే బచ్చే, సాక్షి స్థితిలో ఉండి, సాక్షి స్థితిలో ఉండి సెట్ అయ్యేసి అని చూడండి అని చెప్తారు. సాక్షి అవస్థ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. हे मीठे बच्चे लाडले बच्चे, साक्षी दृष्टा की स्थिति की सीट पर सेट हो जाओ और सीट पर सेट होकर खेल देखो, बहुत मज़ा आएगा. वह त्रिकालदर्शी स्थिति में स्थित हो जाओ. सीट से नीचे आते हो इसलिए अपसेट हो जाते हो,
ఎందుకోసరం చింత భయం వచ్చేస్తుందంటే సీట్లో సెట్ కాలేదు. ఏం సీట్? బాగా చెప్తారు, లాడ్లే బచ్చే సాక్షి దృష్టి అని సీట్. ఆ సీట్లో సెట్ వేసి కూర్చోండి. ప్రతి ఒక్క ఆట కూడా ఇక్కడ ఏమేం జరుగుతుందో ఈ ఆటనంతా సాక్షి అవస్థలో ఉండి చూడండి. అప్పుడు చాలా మజా వస్తుంది. వాహ్, మీరు త్రికాలదర్శి కదా, త్రికాలదర్శి స్థితిలో ఉండి చూడండి. 3 కాలాన్ని స్టేజ్ను చూసుకోండి. కల్పం ముందు కూడా ఇదన్నీ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే విజయం మనదే అట్లానే అనుకొని చూడండి. త్రికాలదర్శి సీట్లో ఉండి సీటు నుంచి కిందుగా వచ్చేస్తారు. అందుకే అప్సెట్ అయిపోతారు. సెట్ అయ్యి కూర్చోండి, అప్పుడు అప్సెట్ అయ్యలేదు. సో 3 మాటలది అప్సెట్ అయిపోతాం. ఒకటి, మనసు చంచల్ అయిపోతుంది, బుద్ధి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. మరి ఈ పాత సంస్కారాలకు వశమైపోతూ ఉంటారు. సో ఈ 3 మననే అప్సెట్ చేస్తుంది. మనసు, బుద్ధి, సంస్కారం. చంచలంగా ఉండే మనసు, బుద్ధి తిరుగుతూ ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడ, అది ఇది ఏదేదో. మరి పాత సంస్కారానికి వశమైపోతుంది. తో బాప్ దాదా కూడా బిడ్డల్లో ఒక మాట చూసి నవ్వుతారు. ఏం చెప్తారు బిడ్డలు? చెప్తారు, బాబా ఏం చేసేది, నాలో పాత సంస్కారం వచ్చేసింది బయట. అట్లా పాత సంస్కారానికి, నా పాత సంస్కారానికి వశమైపోతుందని చెప్తారు. బాబా నవ్వుతారు. నాది నాది అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు మనం బ్రాహ్మణ అయిపోయినాము, బ్రాహ్మణ కోసం నాదిని పాత సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది నా సంస్కారం చెప్తారు. అంటే ఆ సంస్కారం పైన అధికారం ఎంత ఉంది మీకు? నాదిని అనుకునే కారించి దానిపైన అధికారం వచ్చేస్తుంది. అధికారం వచ్చేసిందంటే అది మనం వదిలిసిపోదు. నా సంస్కారం, నా సంస్కారం అంటే మన దగ్గరే ఉంటుంది, అధికారంతో ఉంటుంది, అది పోదు. మేరా మేరా అని చెప్తూ ఉంటే. సో చెప్తారు, మేరే పర్తో అధికార హోతా హైనా, బాబా చెప్తారు. నాదీన దానిపైన అధికారం ఉంటుంది కదా. మేరా సంస్కార్ తో మేరా బనాయా హైనా, జబ్ పురానీ సంస్కార్ కో మేరా బనా దియా తో మేరా తో జగ లేంగినా. నాదీని అనుకుంటే అది కూడా ప్లేస్ తీసుకుంటుంది, అధికారంతో వచ్చేస్తుంది, మన దగ్గర వచ్చి మన మనసులో ఉండే చోటున తీసుకుంటుంది. క్యా ఈ బ్రాహ్మణ ఆత్మ कहती है मेरी సంస్కార్? బాబా అడుగుతారు, మీరు శూద్రనా బ్రాహ్మణ? బ్రాహ్మణ ఆత్మ చెప్తుందా ఏమి నా పాత సంస్కారం అట్లా అని? మేరా మేరా అని చెప్పేది ఎవరు? అందువల్లనే అది బాగా నైస్గా వచ్చి కూర్చుంది మన దగ్గర, నాది అని చెప్పిన దానివల్ల. తో ఆ బ్రాహ్మణ్ మేరే నై కह सकते हो. మన నైను బ్రాహ్మణాది సంస్కారం కాదు, ఈ పాత సంస్కారం. ఈ పాస్ట్ జీవన్ కే సంస్కార్ है, శూద్ర జీవన్ కే సంస్కార్ है. ఈ కామ్, క్రోధ్, మోహ, లోభ, అహంకారం, ఈర్ష్య, ద్వేషం, అనుమానం ఇదంతా నాది నాదిని ఇప్పుడు చెప్పకూడదు మనం. ఎందుకంటే మన బ్రాహ్మణ అయిన తర్వాత ఇదంతా మనది కాదు, అది పూర్వజన్మాని సంస్కారం. అంటే శూద్రగా ఉంటాం కదా మనం, అప్పుడు మనలో ఉండిన సంస్కారం అది. దాని ఇప్పుడు మనం నాది అని చెప్పకూడదు. బ్రాహ్మణ జీవనాన్ని సంస్కారం కాదు అది. తో మేరా మేరా కహా తో మేరా అధికార్ సే బయట గయా. నా సంస్కారం చెప్పేదాని వల్ల అది పూర్తి అధికారంతో మన దగ్గరే కూర్చుంది. ఇప్పుడు నాది కాదు అని అనుకోవాలి, సాక్షిగా ఉండి చూడాలి. మన దగ్గర ఏం పాత సంస్కారం, శూద్ర సంస్కారం ఉండిందో దాన్ని కూడా మనం బ్రాహ్మణ్ అయిన తర్వాత సాక్షి అవస్థలో ఉండి చూడాలి. అది నాది కాదు, అది బ్రాహ్మణ్ జీవన్కి శ్రేష్ఠ సంస్కార్ జాన్తే హోనా. మన బ్రాహ్మణ జీవనాన్ని శ్రేష్ఠ సంస్కారం ఏమి అది మీకు తెలుసు కదా.
तो ये संस्कार जिसको आप पुराने कहते हो, ये पुराना ये पुराना नहीं है। तो आप आत्माओं का पुराना से पुराना संस्कार आदि और अनादि है। ये सब द्वापर से आया हुआ मध्यकाल का संस्कार है। ఈ కామ క్రోధ మోహలోభ అహంకారం దేహ అభిమానాన్ని సంస్కారం వాస్తవంగా పాత సంస్కారం కాదు, అది మధ్యలో ఉండి వచ్చింది ద్వాపర్ నుంచి. పాత అంటే పాత మనది ఆది సంస్కారం, అనాది సంస్కారం. సో మన ఆది సంస్కారం ఏమి? ఆది అంటే సత్యుగాని సంస్కారం. నేను ఆత్మ, సర్వగుణ సంపన్న ఆత్మ. నేను 16 కళా సంపూర్ణ మర్యాద పురుషోత్తం, సంపూర్ణ నిర్వికారి ఆత్మ నేను. అదే నాది ఆది సంస్కారం. అనాది సంస్కారం అంటే బాబాలో ఉండే గుణాలంతా నాది. శాంతి సాగర్, ఆనంద సాగర్, జ్ఞాన సాగర్, పవిత్రతా సాగర్, ఈ సంస్కారాలంతా అనాది సంస్కారాలు. సో అనాది సంస్కారాలంటే బాబా దగ్గర ఉండిన సంస్కారం, అదే నాది. ఎందుకంటే మన పరమాత్మ బిడ్డలు, మన అనాది, బాబాను అనాది. శాంతి, ఆనందం, ప్రీతి, జ్ఞానం, శక్తి, అదన్నీ అనాది సంస్కారాలు. ఆది అంటే సత్యుగంలో ఉండిన సంస్కారం, సంపూర్ణ నిర్వికారి సతో ప్రధాన్ దేవతా సంస్కారాలు, సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ. అదే నాది అని అర్థం. ఒరిజినల్గా మనది అది. అయితే ఈ ద్వాపర యుగం నుంచి వచ్చింది, మధ్యలో వచ్చిన సంస్కారం దేహ అభిమానాన్ని సంస్కారం, అది నాది కాదు వాస్తవంగా. తో ఈ మధ్య సంస్కారం తండ్రి మనకు సహయోగం ఇస్తారు. ఈ మధ్యలో వచ్చిన సంస్కారాన్ని సమాప్తి చేసే దానికోసం, మధ్యలో వచ్చిన సంస్కారాన్ని మనం మొదలు తీసేయాలి. మనది కాదు అది. బాబా మనకు సహయోగం ఇచ్చేదే దానికోసం. ఈ మధ్యలో కామ్, క్రోధ్, మోహలోభ, అహంకార, దేహాభిమానాన్ని సంస్కారం వచ్చింది. దాన్ని తీసేదానికోసం, సమాప్తి చేసేదానికోసం బాబా సహయోగం ఇస్తారు. ఇదేమీ కష్టం లేదు తీసేది. అయితే ఏం జరుగుతుంది వాస్తవంగా? తండ్రి సదా మన సాతి కంబైన్డ్ అయినారు. కంబైన్డ్గా ఉంటే మనకి ఈ మధ్య సంస్కారం అంతా అనుభవం కాదు. కంబైన్డ్గా ఉంటే సహయోగం కూడా బాబా మనకి ఇస్తారు. ఉస్ కంబైన్డ్ जान सहयोग नहीं लेते. कंबाइंड का अर्थ ही है हर समय सहयोगी बनना. బాబా మన దగ్గర కంబైన్డ్ అయ్యేసి ప్రతి సమయం సహయోగం ఇస్తారు. మన బాబా దగ్గర కంబైన్డ్గా ఉండలేదు. మన బుద్ధి ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది, చంచల్ బుద్ధి, భటక్తి రహి బుద్ధి. అందువల్ల బాబా సహయోగం మనం అనుభవం చేయలేదు. మన అనాది ఆది స్వభావాన్ని అడాప్ట్ చేసుకునేదానికి బదులుగా మధ్యకాల సంస్కారం వచ్చేసింది. దీన్ని మనం తీసేయాలి, మధ్య సంస్కారం. మరి బాబా చెప్తారు, బాప్ దాదా తెలుసుకున్నాం. బాప్ దాదా బాబా చెప్తారు, అందరూ మనందరం ప్రీతి పాత్ర అయిన పరమాత్మకు, భగవాన్కు మన అందరి పైన చాలా ప్రీతి అంటే ప్రీతి. బాప్ దాదాకు ప్రీతి పాత్ర అయిన మన అందరం. సో అధికారం మనకు బాబా పైన పూర్తిగా ఉంది. బాబా సంస్కారం ఏదో అది, బాబా ఆస్తి ఏదో అది మనది. బాబాకి తెలుసు ప్రీతి కారణించి మన మధుబన్ పోయినాం. ప్రీతి బాబా పైన మనకు ప్రీతి ఉండే కారణించి ఆ పరమాత్మ ప్రీతి మన అట్రాక్ట్ చేస్తుంది. మధుబన్ వరకు పోయినాం. ప్రీతి ఏమో ఉంది, మెజారిటీకు ఎంత ప్రీతి ఉంది. బాబా లాగేశారు వాళ్ళని. అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఆ మధ్యకాలం వచ్చిన సంస్కారాన్ని అనుకుంటారు. పరమాత్మ ప్రీతి మనకు మనసుకు రెస్ట్ ఇస్తుంది. పరమాత్మ ప్రీతి మనకు చాలా శక్తి ఇస్తుంది.
దాన్ని మనం ఒక్కొక్కసారి మర్చిపోతే ఈ పాతది వచ్చేస్తుంది. బాబా మనకు హోంవర్క్ కూడా ఇచ్చినారు. ఆకార సాకార నిరాకార స్థితిలో ఉండేదానికి రోజంతా మెనీ టైమ్స్ చేంజ్ చెప్పినారు. దాని రిజల్ట్ ఏమి చేసినారా? హోంవర్క్. అది హోంవర్క్ చేసి ఉంటే మనం ఎప్పుడు ఈ పాత సంస్కారానికి అంటే మధ్యకాలం వచ్చిన సంస్కారం వికారానికి వశమే కాం. బాబా ఈరోజు రిజల్ట్ చూసానికి వచ్చినారు. హోంవర్క్ ఇచ్చినారు కదా, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు. బాబాకి ఏమి కావాల్సింది? పూజ్య ఆత్మలు, అందరూ పూర్వజ ఆత్మలు పూజ్య ఆత్మలు అయినారు కదా. వాళ్ళ విశేష లక్షణాలు ఏమి? మన పూర్వజ ఆత్మ పూజ్య ఆత్మ అయిన మన విశేష లక్షణం ఏమంటే అందరికీ ఆశీర్వాదం ఇచ్చేది. ఎంతంత మనం వేరే వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తూ ఉంటాము అంతంత మనకు కూడా ఆశీర్వాదం ప్రాప్తి అవుతూ ఉంటుంది. సో పూజ్య ఆత్మలు ఎప్పుడూ ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. పూర్వజులు కూడా ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. వాళ్ళ పనే అది, పూర్వజు. అందుకు బాబా చెప్తారు, ఇప్పుడు మీరు ఆశీర్వాదం అందరి దగ్గర ఉండి తీసుకునే వాళ్ళు కాదు, ఇచ్చేవాళ్ళు కావాలి. ఎప్పుడు ఇస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటికలీ మనకు ఆశీర్వాదం దొరుకుతూ ఉంటుంది. సో ఇప్పుడు గడి మనసు ద్వారా అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలి. మనం ఇస్తూ ఉంటే అందరు మనసులో ఉండి కూడా మన కోసం ఆశీర్వాదం దొరుకుతుంది. సో బాబా చెప్తారు, హే పూజ్య ఆత్మ, ఆప్కా తో నిజీ సంస్కార్ హే దువా దేనా. అంటే ఈ కలియుగాని సంస్కారం మన సంస్కారం కాదు, శూద్ర సంస్కారం. అయితే మన సంస్కారం ఏమంటే అందరికీ ఆశీర్వాదం ఇచ్చేది. పూజ్య ఆత్మలు బ్రాహ్మణ్ సంస్కారం ఏమంటే అందరికీ ఆశీర్వాదం ఇచ్చేది. మన చైతన్య పూజ్య ఆత్మలు మనం అంటే ఎప్పుడూ మన మనసు ద్వారా మన మాటల ద్వారా సంస్కారం ద్వారా ఆశీర్వాదమే వస్తూ ఉండాలి. న్యాచురల్ సంస్కారం రావాలి. అందుకే భక్తి మార్గంలో మన చిత్రంలో ఆశీర్వాదాన్ని చేయి చూపిస్తారా లేదా? ఎప్పుడూ దేవత ఆశీర్వాదం చేస్తూ ఉంటుంది చేయి ఇట్లా పెట్టుకొని. ఎందుకంటే ఇప్పుడు మనం సదా మనసా వాచా కర్మణ అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఉంటాం. సో బ్రాహ్మణ్ అంటేనే ఎవరు? పూజ్య ఆత్మలు, పూర్వజ ఆత్మలు, ఆశీర్వాదం ఇచ్చే ఆత్మలు. న్యాచురల్ సంస్కారం ఇది మనది. అర్థమైందా? ఇస్కో కహా జాతా హై మేరా సంస్కార్. నా సంస్కారం అని ఇప్పుడు మీరు చెప్పుకుంటే నా సంస్కారం ఏమి? ఆశీర్వాదం ఇచ్చేదే నా సంస్కారం. అర్థమైందా? ఆ మధ్య సంస్కారం ద్వాపర యుగం నుంచి అది మనది కాదు వాస్తవంగా. దాని ఇట్లా మీరు న్యాచురల్ నేచర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చేదాన్ని స్వాభావికంగా చేసుకోండి. ఇదే మన సంస్కారం. అర్థమైందా? ఈ సంస్కార్ దువా దేనికి న్యాచురల్ నేచర్ హై. ఇప్పుడు ఆటోమేటికలీ మన స్వభావ సంస్కారం ఆశీర్వాదం ఇచ్చేదే ఉండాలి. అందుకే మన జడ చిత్రంలో ప్రతి ఒక్క జడ చిత్రంలో కూడా ఆశీర్వాదాన్ని చేయి ఇట్లా చూపిస్తారు. మనం ఎవరికైనా ఆశీర్వాదం ఇస్తే ఆటోమేటికలీ ఆ ఆత్మ ఖుషి అయిపోతుంది. ఎంత ఖుషి అయిపోతుంది! ఎవరికైనా మనం చెప్తే, ఓ నువ్వు ఎంత బాగున్నావు, నీది ఆర్ట్ బాగుంది, నువ్వు చాలా శాంతిగా ఉన్నావు, ఇట్లా అని మంచి మాటలే చెప్తే ఆత్మ ఎంత సంతోషమయ్యి వాయుమండలం కూడా ఖుషీగా ఉంటుంది. వాయుమండలం కూడా సుఖంగా ఉంటుంది ఆశీర్వాదం ఇస్తూ ఉంటే. సో ఇది హోంవర్క్ బాబా మనకి ఇచ్చినారు. ఇప్పుడు ప్రతి సంకల్పంలో ప్రతి మాటలో రోజు ప్రతి సెకండ్ ఆశీర్వాదమే ఇస్తూ ఉండాలి. అర్థమైందా? సో బాబ్ దాదా చెప్తారు, హోంవర్క్ మళ్ళీ ఇచ్చినారు. ఈ హోంవర్క్నే న్యాచురల్ నేచర్గా చేసుకోండి. ఆశీర్వాదమే ఇచ్చేది. మొన్న వాణిలో చెప్పినారు కదా,
లోపల ఉండి నల్లగా పొగ రాకూడదు. అయితే ఆశీర్వాదాన్ని శబ్దాలు రావాలి. దృష్టి ద్వారా ఆశీర్వాదం, మా నోటి ద్వారా ఆశీర్వాదం, చేయి ద్వారా ఆశీర్వాదం. ఇది హోంవర్క్ ఇస్తున్నారు బాబా చేసేదాని కోసం. ఒక్కొక్కసారి అనుకోండి, నేను సదా పూజ్య ఆత్మ అయినాను. तो जिन्होंने थोड़ा सा भी किया, अच्छा ये सभी तो अपने को सदा पूज्य आत्मा हूँ. मैं बाप की श्रीमत पर चलने वाली विशेष आत्मा हूँ. ये स्मृति को बार बार अपनी स्मृति और स्वरूप में लाना, क्योंकि हर एक से जब पूछते हैं कि आप क्या बनने चाहते हो, तो कहते हो ना हम लक्ष्मी नारायण बनने चाहते हैं. బాబా చెప్తారు, ఈరోజు నుంచి సదా ఇట్లా అనుకోండి, నేను ఆత్మ పూజ్య ఆత్మ అయినాను. నేను తండ్రి శ్రీమతిలో నడుచుకునే విశేష ఆత్మ అయినాను. అట్లా అని గడి గడి స్మృతిలో తీసుకురండి. అప్పుడే మనం ఏం కావాలని అనుకుంటే అది అవుతాం. అంటే లక్ష్మీనారాయణే కావాలని అనుకున్నాం కదా, రామ్ సీత అవుతారంటే లేదు అని చెప్తాం. లక్ష్మీనారాయణ అంటే 16 కళా సంపన్న పరం పూజ్య స్వరూప్ పూజ్య ఆత్మ అవుతాం మనం. ఈ సంస్కారాన్ని నడుస్తూ తిరుగుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను ఎప్పుడు అందరికీ ఆశీర్వాదమే ఇస్తాను. समझा? तो 16 कला अर्थात परम पूज्य आत्मा का कर्तव्य है दुआ देना. నేను 16 కళా సంపన్న ఆత్మ అంటే పరం పూజ్య ఆత్మ. పూజ్య ఆత్మ కర్తవ్యం ఏమంటే అందరికీ సదా ఆశీర్వాదమే ఇచ్చేది. అందరి కోసం మంచి మాటలే చెప్పండి. అప్పుడే నడుస్తూ తిరుగుతూ ఇట్లా పని చేస్తూ ఉంటే మన 16 కళా సంపన్న అయిపోతాం. ఇదే కదా మన జీవనాన్ని లక్ష్యం. సో బాప్ దాదా అందరిని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరెవరు ఈ హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు విజయ ఆత్మ అయినారు. సదా విజయ ఆత్మ. సేవా సమాచారం కూడా చెప్తారు. ఇది కూడా సమాచారం చెప్పాలి, హోంవర్క్ ఎంత చేసినాను అట్లా అని. సో పదం గుణ ముబారక్ ఇస్తారు బాబా. సో రిజల్ట్ కూడా బాబా చూస్తారు ఏం చేస్తున్నారు అట్లా అని. మళ్ళీ కూడా ఆశీర్వాదం ఇచ్చే హోంవర్క్ ఇచ్చినారు. నేను ఆత్మ పరం పూజ్య ఆత్మ, 16 కళా సంపన్న ఆత్మ. నా కర్తవ్యం సదా ఆశీర్వాదమే ఇచ్చేది. సదా దృష్టి ద్వారా పరిష్ఠా స్వరూప్ స్టేజ్లో ఉండి ఆశీర్వాదమే ఇస్తూ ఉంటాను. అట్లా అని స్మృతిలో ఉండండి. ఈ హోంవర్క్ చేయండి అందరూ సదా. అర్థమైందా? ఓడిపోకూడదు, మాయ దగ్గర ఓడిపోకూడదు. ఓడిపోయేది అంటే వేరే వాళ్ళకు శాపం ఇచ్చేస్తాం కూడా మనం. అందువల్ల ఓడిపోకూడదు. సదా బాబా ప్రీతిలో ఉండి నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ అయినాను. ఎంత పెద్ద తుఫాను వస్తే కూడా ఏమి, నాకు అది గిఫ్ట్ ఇచ్చేస్తుంది. నేను వరదాని ఆత్మ. సదా వరదానాన్ని స్మృతిలో ఉండండి. ఇట్లా వరదానాన్ని స్మృతి స్వరూప్ అయిపోయి ఉండండి. నేను ఎప్పుడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు అట్లా అని. సమయం ఇప్పుడు చాలా దగ్గర వస్తూ ఉంది. మళ్ళా తర్వాత ఈ వరదానాన్ని సమయం కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అథారిటీగా అనుభవం చేయండి. అనుభవాన్ని అథారిటీ చాలా పెద్ద మాట. ఈ సమయంలోనే మన అనుభవం చేసేది. अच्छा चारों ओर के सदा श्रेष्ठ स्वमानधारी, सदा स्वयं को परम पूज्य और पूर्वज अनुभव करने वाली, सदा अपने को हर सब्जेक्ट में अनुभवी स्वरूप बनाने वाली, सदा बाप के दिल तख्त नशीन, भ्रुकुटी के बीच तख्त नशीन, सदा श्रेष्ठ स्थिति के अनुभवी आत्मा, अनुभव में स्थित रहने वाली, चारों ओर के बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. బాబా చెప్తారు ఈ విధంగా సదా శ్రేష్ఠ స్వమానధారి కావాలి. సదా స్వయం పరం పూజ్య
పూర్వజాత్మని అనుభవం చేయాలి. మరి సదా అన్ని సబ్జెక్టుల అనుభవం కావాలి, అనుభవీ మూర్తి కావాలి. మరి బాప్ దాదా దిల్ తఖ్త నషీ బ్రుక్టి మధ్యలో ఉండే సింహాసనం, ఆ సింహాసనంలో సదా స్థితి అయి శ్రేష్ఠ స్థితిని అనుభవం చేసేవాళ్ళు. అట్లా వాళ్ళకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి గుడ్ మార్నింగ్ నమస్తే చెప్తారు. సదా సాక్షి అవస్థ సీటు ఉండాలి. నేను పూర్వజ్ మరి పూజ్య ఆత్మాని స్మృతిలో ఉండి అందరికీ ఆశీర్వాదమే ఇచ్చే సేవ చేస్తూ ఉండండి. ఇప్పుడు సాకార్ వాణి కొంచెం వినండి. సాకార్ వాణిలో బాబా చెప్తారు, मीठे बच्चे, इस पुरानी दुनिया व देहदारियों से कभी दिल नहीं लगानी. दिल लगाने से नसीब फूट जाएंगे. బాబా చెప్తారు, మీఠే బచ్చే, ఈ పాత ప్రపంచం మరి పాత దేహదారి పైన ఎప్పుడూ మోహం పెట్టుకోకూడదు. ఒకవేళ మనకు వాళ్ళపైన అంత మోహం ఉంటే మన అదృష్టం వెళ్ళిపోతుంది, దురదృష్టం అయిపోతుంది. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, बाप ने बच्चों को इस नाटक का कौन सा गुह्य राज सुनाया है? తండ్రి ఈ నాటక పైన ఏమి గుహ్యమైన రహస్యం చెప్పినారు మనకు? आंसर, बच्चे, अभी ये नाटक ख़त्म होने वाला है, इसलिए सभी आत्माओं को यहाँ हाजिर होना ही है. శివబాబా చెప్తారు, ఈ నాటకం ఇప్పుడు పూర్తి అయిపోతుంది, అందుకే యాక్టర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ హాజరు అయినారు. सब धर्मों की आत्माएं अभी यहाँ हाजिर होंगी, क्योंकि सर्व का बाप यहाँ हाजिर है. तो सबको बाप के आगे सलाम भरने आना ही है. सब धर्म की आत्माएं मनमना भाव के मंत्र लेकर जाएंगे. అంటే బాబా చెప్తారు, సర్వధర్మ వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు బాబా దగ్గర సలాం అంటే ఆ శక్తి తీసుకునేందుకు వస్తారు. తండ్రి వచ్చినారంటే సర్వధర్మాత్మలు వచ్చి తీసుకుంటారు. ఇప్పుడు సర్వధర్మ ఆత్మలు కూడా వాళ్ళ ధర్మస్థాపన చేస్తానికి శక్తి కావాలంటే మన్మనాభవ మంత్రాన్ని తీసుకుంటారు. అందరూ తీసుకొని వాళ్ళ ధర్మంలో శక్తి నిండించేదానికి వస్తారు, వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు ఆ శక్తితో. वो कोई మధ్యాజీ భావకే మంత్రకు ధారణ नहीं करेंगे. బాబా చెప్తారు, ఆ ధర్మస్థాపకులందరూ మధ్యాజీ భావ మంత్రం ధారణ చేసుకోరు. వాళ్ళు ఏం చక్రవర్తి రాజా అయ్యలేదు సత్యుగం. వాళ్ళు ధర్మాన్ని మాత్రమే స్థాపన చేస్తారు. అందుకోసం మన్మనాభావ మంత్రాన్ని తీసుకుంటారు, మధ్యాజీ భావ మంత్రం తీసుకోరు. అట్లా అంటే ఈ సత్యుగ త్రేత ద్వాపర యుగం ఈ చక్రం ఇదంతా వినరు. వాళ్ళు ఆస్తి తలంపు చేయరు. వాళ్ళు ఊరిగా ఆత్మని అనుకొని పరమాత్మ తలంపు చేసి వాళ్ళ ధర్మ స్థాపన చేసే టైంలో అవతరణ అయ్యి ఆ శక్తితో స్థాపన చేస్తారు వాళ్ళు. అట్లా అని అర్థం. తర్వాత मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसरा मुख्य सार, इस पुरानी दुनिया में रहते पुरुषार्थ कर सर्वगुण संपन्न ज़रूर बनना है. బాగా చెప్తారు, ఈ పాత ప్రపంచంలోనే మనం సర్వగుణ సంపన్న అయ్యే పురుషార్థం చెయ్యాలి. इस पुरानी शरीर और पुरानी दुनिया से दिल नहीं लगानी है, नसीबदार बनना है. ఈ పాత శరీరం మరి పాత ప్రపంచం పైన మనకు కొంచెం కూడా మోహం ఉండకూడదు, అదృష్టశాలి కావాలి. ఇప్పుడు మరి రెండో పాయింట్, आत्मा अभिमानी और परमात्मा अभिमानी होकर रहना है. इस क़यामत के समय में बाप से कुछ भी छिपाना नहीं है, अविनाशी सर्जन से राय लेते रहना है. అంటే ఈ ఆత్మ అభిమాని మరి పరమాత్మ అభిమాని అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇది వినాశ టైం,
ఈ వినాశ టైంలో తండ్రి దగ్గర ఉండి ఏ తప్పు కూడా దాచిపెట్టకూడదు, అన్నీ సత్యంగా చెప్పాలి. సర్జన్ దగ్గర చెప్పేసి సలహా తీసుకోవాలి. బాబా నేను ఏం చేస్తే పవిత్రం అవుతాను, సలహా తీసుకోండి. తప్పు చేసేసి దాచిపెట్టవద్దు బాబా దగ్గర. మళ్ళా वरदान सदा ज्ञान सूर्य के सन्मुख रहने वाले अंतर्मुखी स्वमानधारी भाव. బాగా చెప్తారు. సదా జ్ఞాన సూర్య సన్ముఖంలా ఉండేవాళ్ళు अंतर्मुखी स्वमानधारी भाव. जैसे सूर्य के सामने देखते से सूर्य की किरणें अवश्य आती हैं, ऐसे जो भी बच्चे ज्ञान सूर्य बाप के सदा सन्मुख रहते हैं वो ज्ञान सूर्य के सर्व गुणों के किरणें स्वयं में अनुभव करते हैं. బాగా చెప్తారు. ఎట్లా సూర్యుడు ముందు పోయి నిలిస్తే దాని కిరణాలంతా మన ముఖంలో పడుతుంది, మన పైన ఫుల్గా పడుతుందా లేదా సూర్యకిరణాలు దాని ఎదురుగా నిలిస్తే. ఆ విధంగా తండ్రి జ్ఞాన సూర్యుడు ముందు మనం నిలిస్తే బాబా దగ్గర ఉండే సర్వ జ్ఞాన సూర్యుడి శక్తి, సర్వ గుణాలది శక్తి ఇదంతా మన పైన పడి మన అనుభవం చేస్తాం. స్వయంలో ఆ గుణాలు, ఆ శక్తి, ఆ జ్ఞానం అన్నీ అనుభవం చేస్తాం. तो उनकी सूरत पर अंतर्मुखता की झलक और संगम युग के व भविष्य के सर्वस्वमान की फलक दिखाई देती है. ఎవరు జ్ఞాన సూర్యుడు ముందు నిలుస్తారు వాళ్ళ ముఖం సదా లోపల అంతర్ముఖి అయి ఉంటారు. వాళ్ళు అంతర్ముక్తాది శక్తి షైనింగ్ కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ సంగం యుగం మరి భవిష్య అంటే సత్యుగాని సర్వస్వమానం, సంగం యుగాని సర్వస్వమానం ముఖంలో షైనింగ్ అవుతూ ఉంటుంది. జ్ఞాన సూర్య ముందు ఉంటే ఎప్పుడు జ్ఞాన సూర్యుడిని చూస్తూ ఉండాలి. इसके लिए सदा स्मृति रहे कि ये अंतिम घड़ी है, किसी भी घड़ी इस तन का विनाश हो सकता है. इसलिए सदा प्रीत बुद्धि बन ज्ञान सूर्य के सन्मुख रह अंतर्मुक्ता व स्वमान की अनुभूति में रहना है. దీనికోసం బాబా చెప్తారు సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఇది అంతిమ గడి. ఈ టైంలోనే మన శరీరం పోవచ్చు. ఏ సమయంలో ఈ శరీరాన్ని వదిలేస్తాము, ఈ శరీరం వినాశమైపోతుంది ఇప్పుడు. అందుకోసం సదా మన మనసులో బాబా పైన ప్రీతి బుద్ధి ఉండాలి. బాబాని ప్రీతిగా జ్ఞాన సూర్య సన్ముఖంలో నిలుచుకొని అంతర్ముక్తాలు ఉండి స్వమానాన్ని అనుభవం చేస్తూ ఉండాలి. అట్లా స్టేజ్లో మన శరీరం వదిలేస్తే చాలా పెద్ద ప్రాప్తి ఉంటుంది. శరీరం వదిలే టైంలో ఈ స్టేజ్ ఉండాలి. ప్రీతి బుద్ధి జ్ఞాన సూర్య సన్ముఖంలో ఉండి అంతర్ముక్తాలు ఉండి సదా సర్వస్వమానాన్ని అనుభవం చేస్తూ ఉంటే అప్పుడు శరీరం వదిలేస్తే మన ఆత్మ చాలా షైనింగ్ అయిపోతూ ఉంటుంది, బాబా దగ్గర వెళ్ళిపోతుంది. మరి స్లోగన్ सदा उड़ती कला में उड़ना ही जमेले के पहाड़ को क्रॉस करना है. సదా ఎగిరే కళలో ఎగురుతూ ఉండేదే ఇక్కడ ఉండే ఈ జగడాలు అది ఇది అన్నిటిని క్రాస్ చేసిపోయేది నా అర్థం. ఈ ప్రాబ్లమ్స్ కానీ జగడాలు కానీ అన్నిటి నుంచి దూరంగా పైన ఎగిరి దీనంతా క్రాస్ చేసేసేది. దానికి సదా ఎగిరే కళలో ఉండాలి. ఓం శాంతి. సదా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. జ్ఞాన సూర్యుడు సన్ముఖంలో నిలుచుకొని అన్నీ స్వమానం, నేను పూర్వజాత్మ, పూజ్య ఆత్మ, అందరికీ ఆశీర్వాదం ఇచ్చే ఆత్మ, ఇట్లా అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓం శాంతి.
एक दिया आओ दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति ओम शांति। एक दिया आओ दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। हर दिशा हर द्वार पर हो वो दिवाली, हर दिशा हर द्वार पर हो वो दिवाली। प्यार का हम ऐसा सिलसिला चलाए, प्यार का सिलसिला हम चलाए। एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। जो आंधियों से लड़ता है, तू दाता का दिया क्यों मुश्किलों से डरता है। दिया वो माटी का जो आंधियों से लड़ता है, तू दाता का दिया क्यों मुश्किलों से डरता है। ऐसे ख्यालों से जहां को जगमगाए, ओम शांति ओम शांति ओम शांति ओम शांति। ऐसे ख्यालों से जहां को जगमगाए, प्यार का हम ऐसा सिलसिला चलाए, प्यार का सिलसिला हम चलाए। एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। आंधियों से लड़ते दियों को बचा ले हम, उम्मीद के दियों को फिर से जला ले हम। आंधियों से लड़ते दियों को बचा ले हम, उम्मीद के दियों को फिर से जला ले हम। आस की विश्वास की ज्योति जगाए, ओम शांति ओम शांति ओम शांति ओम शांति। आस की विश्वास की ज्योति जगाए, प्यार का हम ऐसा सिलसिला चलाए, प्यार का सिलसिला हम चलाए। एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। सभी के वास्ते, रहम खुदा का हो मिलने कियों के रास्ते। हो उजाला मयस्सर सभी के वास्ते, रहम खुदा का हो मिलने कियों के रास्ते। हम खुदाए नूर का दरिया बहाए, ओम शांति ओम शांति ओम शांति ओम शांति। हम खुदाए नूर का दरिया बहाए, प्यार का हम ऐसा सिलसिला चलाए,
प्यार का सिलसिला हम चलाए। एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। माटी के बदले दिया जलाए मन का, ज्ञान से हर कोना रोशन जीवन आंगन का। माटी के बदले दिया जलाए मन का, ज्ञान से हर कोना रोशन जीवन आंगन का। प्रभु प्रेम की लगन दिल में ऐसी लगाए, ओम शांति, ओम शांति, ओम शांति। प्रभु प्रेम की लगन दिल में ऐसी लगाए, प्यार का हम ऐसा सिलसिला चलाए। प्यार का सिलसिला हम चलाए। एक दिया दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। एक दिया और दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। एक दिया और दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। एक दिया और दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। एक दिया और दुआ का हम जलाए, रोशनी से दिल का अंधियारा मिटाए। चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन।
चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन। फरिश्ता रूप का कर सिंगार, होगा रूह रिहान, होगा रूह रिहान, होगा रूह रिहान। फरिश्ता रूप का कर सिंगार, होगा रूह रिहान, बन जाए दिव्य रतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, चलो अपने वतन। पलकों में बिठा कर हमको प्यार करेंगे बाबा, प्यार करेंगे बाबा, प्यार करेंगे बाबा। पलकों में बिठा कर हमको प्यार करेंगे बाबा, झूमेगा अपना मन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन, चलो अपने वतन। है ये सुहानी घड़ी मिलन की, चलो अपने वतन, 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 चलो
तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।